మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో బెజవాడ కనకదుర్గమ్మకి ఆషాఢ మాస సారె సమర్పించేందుకు గాను శనివారం ఉదయం మంగళగిరి మెయిన్ బజార్లో గల ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్దకు సంఘ మహిళా ప్రతినిధులు చేరుకున్నారు. ఈ మేరకు మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పొట్టి గిరిజ ఆధ్వర్యంలో అమ్మవారికి చీర, పూలు, పసుపు, కుంకుమలు, పండ్లు, మిఠాయిలను సిద్ధం చేశారు. మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పొట్టి గిరిజతో పాటు ప్రధాన కార్యదర్శి త్రిపురమల్లు అపర్ణ పార్వతి, కోశాధికారి పొట్టి వెంకట కీర్తి, సంఘ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. మెయిన్ బజార్లోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద నుంచి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులు సారెపళ్ళెంతో ప్రదర్శనగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం వద్దకు చేరుకున్నారు. జై జై దుర్గా, జై జై దుర్గా, జై జై భవానీ, జై జై భవానీ, జై జై భవానీ, జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై 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 వాసవి, జై జై వాసవి, జై దుర్గా, జై జై దుర్గా, జై వాసవి, జై జై వాసవి, జై భవానీ, జై జై భవానీ, జై దుర్గా, జై జై దుర్గా, జై వాసవి, జై జై వాసవి, జై భవానీ, జై జై దుర్గా, జై జై దుర్గా, జై భవానీ, జై జై భవానీ, వాసవి, జై జై దుర్గా, జై 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 దుర్గా, జై జై దుర్గా, జై భవానీ. ధ్వజస్తంభం వద్ద అధ్యక్షురాలు డాక్టర్ గిరిజ, మంగళగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య అధ్యక్షులు శంకా బాలాజీ గుప్తా టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ పొట్టి గిరిజ, పట్టణ ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య అధ్యక్షులు శంకా బాలాజీ గుప్తా స్థానిక మీడియాతో మాట్లాడారు. పంచమి ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున కనకదుర్గ అమ్మవారికి సారెని సమర్పించడానికి మేము బయలుదేరాము. ఈ సారి సమర్పించడం అనేది ఆగమ శాస్త్ర ప్రకారం ఎంతో ప్రాచీనమైనది. ప్రాచీన కాలం నుండి కూడా ఆ సారి సమర్పించడం అనేది ఉన్నది. ఎందుకంటే ఒక ఆడబిడ్డ మన ఇంటికి వస్తే మనం మన కన్న కూతురికి ఎలా చీర, గాజులు, పసుపు, కుంకుమ, పళ్ళు, పూలు ఇచ్చి మనం ఎంత ఆనందిస్తామో అలాగే అమ్మవారిని కూడా మన ఆడబిడ్డ అనుకొని మనం చీర, సారె, పళ్ళు, పూలు లాంటి సారే సంబంధించిన వస్తువులన్నీ ఇచ్చి అమ్మవారిని మన కన్న బిడ్డలాగా చూసుకోవాలి. మన కన్న తల్లి ఆవిడే, కన్న బిడ్డ కూడా ఆవిడే అన్నమాట. ఈ సారె కార్యక్రమంలో ఇచ్చే ప్రతి వస్తువుకి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. చీర అనేది స్త్రీకి ఒక అందం, ఆరోగ్యం, రక్షణ కల్పిస్తుంది. అలాగే పసుపు ఆరోగ్యవంతమైనది, కుంకుమ సౌభాగ్యానికి తలపిస్తుంది అన్నమాట. పూలు ఐదోతనానికి గుర్తు. అలాగే పళ్ళు అనేవి మనం సంతాన అభివృద్ధికి, తర్వాత మన ఐశ్వర్యానికి, ఆరోగ్యానికి కూడా పళ్ళు అనేవి ఎంతో మంచిది. తాంబూలం అనేది మనకి శుభం అన్నమాట. ఇంట్లో అందరికీ శుభం కలగాలని ఈ తాంబూలం అనేది మనం సమర్పిస్తున్నాము. అంతేకాకుండా ఈ సారె ద్వారా ఈ సమర్పించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి కుటుంబానికి కూడా ఎంతో ఆనందం, సౌభాగ్యం, ఐశ్వర్యం, శాంతి, సుఖం, ఆరోగ్యం అన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరి కూడా అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈసారి సమర్పించటం మూలాన మనందరం కూడా అమ్మవారి కరుణతో మనందరం కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతాము. ఈ సందర్భంగా మన ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళందరూ కూడా ఈ సారిని సమర్పించి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మేమందరం ఆశిస్తున్నాము. మంగళగిరి పట్టణంలో మంగళగిరి
ఆర్యవైశ్య మహిళా సంఘం వారు గత 50-60 సంవత్సరాల నుంచి కూడా మరి ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తూ మరి మంగళగిరికే ఒక పేరు ప్రతిష్టను తీసుకొచ్చినటువంటి మహిళా సంఘాలు వారు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి ఈ రోజున మా గిరిజ గారు, సెక్రటరీ అపర్ణ భారతి గారు, వెంకటకీర్తి గారు మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున దేవుడికి సారి తీసుకెళ్తున్నందుకు వారికి మా ధన్యవాదాలు. మరి ఇలాగే చేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ మంగళగిరి పట్టణానికి పేరు ప్రతిష్టలు తేవలసిందిగా కోరుకుంటూ మరి మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘాన్ని కీర్తి సంపాదించేట్టు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అనంతరం వాహనాల్లో ఆర్యవైశ్య మహిళా సంఘ ప్రతినిధులు విజయవాడకు బయలుదేరి వెళ్లారు. కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పించేందుకు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఆషాఢ సారె మొదటి రోజు కనకదుర్గమ్మ సన్నిధిలో మహిళా భక్తుల రద్దీ నెలకొంది. కనకదుర్గ అమ్మవారిని ఇంటి ఇలవేల్పుగా ఆడపడుచుగా భావిస్తూ పసుపు కుంకుమలు, గాజులు, చీరే, సారెలతో ఇంద్రకీలాద్రికి భక్తులు తరలివచ్చారు. సాయంత్రం 5:30 గంటల వరకు 21 సారె బృందాలు రాగా ఆ బృందాల్లో 11,613 మంది భక్తులు సారె సమర్పణకు వచ్చారు. వీరిలో మన మంగళగిరి ఆర్యవైశ్య మహిళా సంఘ ప్రతినిధులు కూడా ఉన్నారు. భవానీ అనుగ్రహ దర్శన్ క్యూ లైన్ మొత్తం సారె భక్తులకు దేవస్థానం కేటాయించింది. సారె బృందాలతో ఈవో సీను నాయక్, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ధర్మకర్తల మండలి సభ్యులు ముచ్చటించారు. सर्वावस्था